ప్రపంచంలో అత్యంత కట్టుదిట్టమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కేవలం ఇజ్రాయెల్ దగ్గరే ఉంది. ఎవరైనా తమపై దాడి చేసి తప్పించుకుంటే వారిని అంతమొందించేదాకా ఇజ్రాయెల్ అసలు సహించదు. వారు ఎక్కడున్నా వేటాడి వేటాడి మరీ హత్య చేస్తుంది. దీని వెనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ ముసాద్ తీవ్రంగా పనిచేస్తుంది. ఇటీవల కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రత్యర్థుల హత్యల్లో ముసాద్ కీలక పాత్ర పోషించింది. దీంతో ముసాద్ సంస్థ కార్యాలయంపై హిజ్బుల్లా దాడి చేయాలని ప్లాన్ చేసి విఫలమైంది. టెల్ అవీవ్ లోని ముసాద్ కార్యాలయంపై ఇరాన్ తయారు చేసిన క్షిపణిని ప్రయోగించింది. అయితే ఈ క్షిపణి దాడిని ఇజ్రాయెల్ వాయు రక్షణ వ్యవస్థ డేవిడ్ స్లింగ్ అడ్డుకుంది. ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ వ్యవస్థతో పాటు ఆ దేశంపై కురుస్తున్న క్షిపణుల వర్షాన్ని ఈ డేవిడ్ స్లింగ్ అడ్డుకుంటుంది. హమాస్, హిజ్బొల్లా కీలక నేతల హత్యల వెనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ ఉందనేది బహిరంగ రహస్యం. మొస్సాద్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఐడిఎఫ్ భారీ ఆపరేషన్ నిర్వహించి అటు ఇరాన్లో హమాస్ చీఫ్ హానియే, ఇటు బీరుట్లో హిజ్బొల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టింది. దీంతో మొస్సాద్ను హిజ్బొల్లా టార్గెట్ చేసుకుంది. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపై హిజ్బొల్లా ఇరాన్ తయారు చేసిన ఖాదిర్-1 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అయితే ఆ దాడిని డేవిడ్ స్లింగ్ వ్యవస్థ అడ్డుకుంది. ఖాదిర్-1 క్షిపణి 700 నుంచి 1000 కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఒక్క పేలుడుతో ఒక పెద్ద భవనం మొత్తాన్ని ధ్వంసం చేయగల సామర్థ్యం దానికి ఉంది. అయితే అంత భారీ దాడి గురించి మొసాద్ కార్యాలయాన్ని డేవిడ్ స్లింగ్ రక్షణ వ్యవస్థే కాపాడిందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ మిలిటరీ ఆధ్వర్యంలోని పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఈ డేవిడ్ స్లింగ్ డెవలప్ చేశారు. సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో డేవిడ్స్ స్లింగ్ వ్యవస్థ పనిచేయగలుగుతుందని, ఇది పేట్రియాట్రిక్ క్షిపణి పరిధి కంటే ఎక్కువని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ 3 లేయర్లుగా ఉంటుంది. డేవిడ్ స్లింగ్ అనేది మధ్యస్థ శ్రేణి రక్షణ వ్యవస్థ అని, ఐరన్ డోమ్ తర్వాత ఇదే అత్యంత సక్సెస్ఫుల్ సిస్టమ్ అని ఇజ్రాయెల్ రక్షణ సంస్థ రాఫెల్ తెలిపింది. దీన్నే మీడియం టు లాంగ్ రేంజ్ ఎయిర్ అండ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. బైబిల్లోని డేవిడ్ అండ్ గోలియత్ కథలో అతి భారీ కాయుడైన యోధుడు గోలియత్పై రాళ్ల వర్షం కురిపించేందుకు డేవిడ్ అనే యువకుడు వడిసెలను ఉపయోగిస్తాడు. వడిసెలతో రాయి విసరడాన్ని స్లింగ్ షాట్ అంటారు. అందుకే ఈ ఆయుధానికి డేవిడ్ స్లింగ్ అనే పేరు పెట్టారు. బాలిస్టిక్తో క్రూయిజ్ మిస్సైల్ను అడ్డుకోవడానికి డేవిడ్ స్లింగ్ను తయారు చేశారు. మరోవైపు ఐరన్ డోమ్ వ్యవస్థ స్వల్ప శ్రేణి క్షిపణులు, షెల్లను నాశనం చేస్తుంది. ఇక డేవిడ్ స్లింగ్ను ఇజ్రాయెల్ కంపెనీ రాఫెల్, అమెరికన్ కంపెనీ రేథియోన్ కలిసి తయారు చేశాయని, 2017 నుంచి దీనిని ఉపయోగిస్తున్నారని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. 40 నుంచి 300 కిలోమీటర్ల దూరం నుంచి విసిరిన రాకెట్లు, క్షిపణి దాడులను వెంటాడగల సామర్థ్యం ఈ డేవిడ్ స్లింగ్కు ఉంది. డేవిడ్స్ స్లింగ్లో క్షిపణి లాంచర్, ELM-2084 రాడార్, ఆపరేటింగ్ సిస్టమ్, స్టన్నర్, ఇంటర్సెప్టర్ క్షిపణులు ఉన్నాయి. ఒక్కో డేవిడ్ స్లింగ్ వ్యవస్థలో 12 క్షిపణులను అమర్చవచ్చు. ఈ వ్యవస్థలోని చాలా భాగాలు అమెరికాలో తయారయ్యాయి. ఇందులో ఉండే స్టన్నర్ మిస్సైల్ పొడవు 4.6 మీటర్లు. 15 కిలోమీటర్ల ఎత్తులో వెళ్లే ఏ రాకెట్ లేదా క్షిపణినైనా నాశనం చేయగల సామర్థ్యం దీనికి ఉంది. డేవిడ్ స్లింగ్ ELM-2084 మల్టీమిషన్ రాడార్ అమర్చి ఉంది. ఇది విమానాలను, బాలిస్టిక్ టార్గెట్లను ట్రాక్ చేయగలదు. 477 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 1100 లక్ష్యాలను ఇది గుర్తించగలదు. ఇక ఫైర్ కంట్రోల్ మిషన్ 100 కిలోమీటర్ల పరిధిలో 1 నిమిషంలో 200 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. 2006లో డేవిడ్ స్లింగ్ సిస్టమ్ తయారీని ఇజ్రాయెల్ ప్రారంభించింది. ఇందుకోసం 2008 ఆగస్టులో అమెరికాతో ఒప్పందంపై సంతకం చేసింది. 2006 మరియు 2020 మధ్య డేవిడ్ స్లింగ్ తయారు చేయడానికి అమెరికా $2 బిలియన్ నిధులను కేటాయించింది. అక్టోబర్ 2009లో ఇజ్రాయిలీ కంపెనీ రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అంతర్జాతీయ క్షిపణులు, లాంచర్లను తయారు చేసేందుకు అమెరికన్ కంపెనీ రేథియాన్కు $10 కోట్ల అందించింది. మొదటిసారిగా డేవిడ్స్ స్లింగ్ను ఇజ్రాయెల్ కంపెనీ రాఫెల్ 2013లో పారిస్ ఎయిర్ షోలో ప్రదర్శించింది. 2012లో దీనిని సక్సెస్ఫుల్గా పరీక్షించారు. జూలై 2018లో గోలన్ హైట్స్ నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించడానికి డేవిడ్ స్లింగ్ను మొదటిసారి ఉపయోగించారు. డేవిడ్ స్లింగ్ ఉపయోగించి 2 సిరియా ఇంటర్సెప్టర్ క్షిపణులను ఇజ్రాయెల్ పేల్చివేసింది. ఇక 2023 మేలో కూడా డేవిడ్ స్లింగ్ను ఇజ్రాయెల్ ఉపయోగించింది. గాజా నుంచి వస్తున్న క్షిపణులను అడ్డుకోవడంలో ఐరన్ డోమ్ వ్యవస్థ విఫలమైనప్పుడు దాని స్థానంలో డేవిడ్ స్లింగ్ రంగంలోకి దిగి వాటిని అడ్డుకోగలిగింది. హిజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల నడుమ లెబనాన్ ప్రయోగించిన
క్షిపణిని తమ దళాలు ధ్వంసం చేశాయని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. హిజ్బుల్లా ఉగ్రవాదులు ప్రయోగించిన క్షిపణిని ఇజ్రాయెల్ వాయురక్షణ వ్యవస్థ డేవిడ్ స్లింగ్ విజయవంతంగా అడ్డుకుందన్నారు. దక్షిణ లెబనాన్లోని లాంచింగ్ ప్యాడ్లను కూడా ధ్వంసం చేసిందన్నారు. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను ట్రాక్ చేసి నాశనం చేయగల సామర్థ్యమున్న డేవిడ్ స్లింగ్ ప్రపంచంలోని అత్యంత ఆధునిక ఆయుధాలలో ఒకటని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.